తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి రాష్ట్ర రాజధానితో బోనాల పండుగకు అవినాభావ సంబంధం ఉంది. 2 శతాబ్దాలుగా ఈ బంధం దినదిన ప్రవర్తమానమై సమకాలీన పౌర జీవితంలో పెనవేసుకుంది. సరిగ్గా 200 సంవత్సరాల క్రితం ప్లేగ్ వ్యాధి అప్పటి హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం కూడా అచేతనంగా వ్యవహరించిన పరిస్థితి, మరణాలను ఆపలేని దుర్భరిస్థితి. అప్పటి పరిస్థితులు ప్రపంచ దృష్టికి సైతం ఆకర్షించిన సందర్భం. చరిత్ర ఆనవాళ్లకు ఒకసారి 1813 సంవత్సరంపై దృష్టి సారిస్తే అప్పటి బీతవాహ దృశ్యాలు మెదడును తొలుస్తాయి. అలాంటి భయానక పరిస్థితిలో కొందరు వీర సైనికులు చొరవ చూపి పరాయి రాష్ట్రంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మొక్కి హైదరాబాద్ లో లేగు దూకుడు నిలువరించాలని ప్రార్థన చేయడం జరుగుతుంది. వారి కఠోరమైన అభ్యర్థనను అమ్మవారు ఆలకించలేదు. వ్యాధికి అడ్డుకట్ట వేసిందని చరిత్ర చెబుతోంది. అమ్మవారికి దానికి ప్రతిఫలంగానే గుడి నిర్మాణంతో పాటు తొలి బోనాన్ని కూడా సైనికులు పెట్టినట్టు చెబుతున్నారు. ఒక బోనంతో మొదలైన బోనాల చరిత్ర ప్రస్థానంగా మారి 200 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ సంస్కృతితో పెనవేసుకోవడం చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రభావానికి మరియు ఆనవాళ్లకు ప్రబల నిదర్శనం. బోనం అనేది మన సంస్కృతిలో భాగం. అమ్మవారి కటాక్ష వీక్షణాలు రాష్ట్రంపై ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై నిరంతరం ఉండాలని భక్తజన కోటి బోనాల పండుగ నేపథ్యంలో వేడుకుంటుంది.